తెలంగాణ గట్టుపై మరో కొత్త పార్టీ పురుడు పోసుకుంది. మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత రాజకీయ పార్టీని ప్రకటించారు. మేడ్చల్ జిల్లా మునీరాబాద్ లో 50,000 మందితో సభలో కవిత తన పార్టీ పేరును ప్రకటించారు. పార్టీ జెండాను ఆవిష్కరించారు. అయితే కవిత పార్టీ పేరుపై మరియు పార్టీ అజెండాపై సామాన్య జనంలో కూడా ఆసక్తి నెలకొన్నటువంటి నేపథ్యంలో తన పార్టీ పేరును టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సేనగా ఆవిడ ప్రకటించారు. తన పార్టీ జెండాలో తెలంగాణ చిత్రపటాన్ని ఆవిడ ఉంచడం జరిగింది. అదే విధంగా టీఆర్ఎస్ అనేటటువంటి అక్షరాలతో పార్టీ జెండాను ఆవిష్కరించడం జరిగింది. పార్టీ జెండాలో పసుపు, ఆకుపచ్చ, అదే విధంగా ఇంక్ బ్లూ కలర్ తో పార్టీ జెండాను ఆవిష్కరించారు. అయితే గత కొన్ని రోజులుగా కవిత పార్టీ పేరు టీఆర్ఎస్ గా ఉండబోతోందా అనేటటువంటి కొన్ని వ్యూహాలు కూడా బయటకు వచ్చాయి. అందులో భాగంగానే కొంతవరకు జాగృతి పేరు మీద కూడా పార్టీ ఉండబోతోందని వార్తలు వచ్చాయి. కానీ ఆ వార్తలను కొట్టిపారేసే విధంగా టీఆర్ఎస్ గా తన పార్టీ పేరుని నామకరణం చేశారు కవిత. ఇక ఇదే అంశంపై కవితకు బీఆర్ఎస్ పార్టీ సెటరికల్ గా కౌంటర్ వేసింది. ఒక ఫోటోలో బిస్లరీ మరియు కోల్గేట్ పేస్ట్ ల ఒరిజినల్ మరియు డమ్మీ ఫోటోలను చూపిస్తూ ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినలే అంటూ కౌంటర్ ఇస్తూ రాష్ట్రంలో అసలైన పార్టీ తమదేనని పరోక్షంగా చెప్పుకొచ్చింది. ఇక ఇదే అంశంపై తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చలు జరిగే అవకాశం ఉందని చూస్తూనే ఉండండి క్రాంతి టీవీ.